హై వ్యూస్. డే 1 నుంచి వాలంటీర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన స్కెచ్ వేశాడో నేను చెప్తూనే ఉన్నా. పవన్ కళ్యాణ్ సైతం మొన్నటిగా మొన్న ఒక సభ ద్వారా అదే విషయాన్ని చెప్పాడు. ఆయననేమో వేరే ఎవరెవరో ఏదేదో కేసులు ఇరికిద్దనో ట్రై చేసి చివరికి వాళ్ళ సైలెంట్ అయ్యారు. నాకు తెలిసి ఈ నెలలోనే ఆయన గుంటూరు కోర్టుకు అటెండ్ అవ్వాల్సి ఉంది. ఈ వాలంటీర్ల మీద అప్పుడు ఆయన చేసిన ఆరోపణల వల్ల మేము ఎంతో బాధపడ్డాం, మా వల్ల కావట్లేదు, సంథింగ్ ఏదో కేసు ఏదో ఉంది, కోర్టులో ఉంది కాబట్టి అంత ఇండెత్తులో నేను వెళ్ళలేదు. బట్ ఇక్కడేంటి, ఆయన మేము చేయనటువంటి దానిని అనటం, మమ్మల్ని అంత అనుమానంగా చూస్తూ ఉండటం, మేము ఎంతో కష్టపడి సేవ చేస్తున్నా దాని గుర్తింపు రాకపోగా ఇంకా 1,00,000 ఇంకా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లు కానీ వార్డు వాలంటీర్లు కానీ అసలు మీరు ఎవరు అండ్ ఏం చేస్తున్నారు? మీరు ఎక్కువ భాగం చదువుకొని ఉద్యోగాలు లేక ఉన్నటువంటి నిరుద్యోగులైనా మిమ్మల్ని తీసుకొచ్చే సేవ పేరుతో ఈ వాలంటీర్లుగా జాయిన్ చేయించారా? అదేమంటే మీరు పేరుకే వాలంటీర్లు, బట్ మీరు అంతా వైసీపీ కార్యకర్త, రేపు వైసీపీ గెలిపించాల్సింది మీరే అని పదే ఓపెన్గానే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వైసీపీలు చెప్పారా లేదా? సిదిరి అప్పలరాజు అయితే ఏకంగా ఈ జనానికి సంబంధించి ఓటర్లకు సంబంధించి వాళ్ళు మనకు ఫేవర్గా ఉన్నారు అంటే ఓకే, లేదు అన్నప్పుడు ఫామ్ 7 పెట్టేసి వాళ్ళు ఓట్లు తీసేయండి అన్న వేలో మాట్లాడుతూ ఆయన కూడా వాలంటీర్లకు సంబంధించి లింక్ చేస్తూ కొన్ని మాట్లాడాడు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాలంటీర్లని వైసీపీ యొక్క సైన్యంలాగా భావించారు, వైసీపీ కార్యకర్తలాగా భావించారు తప్ప వాలంటీర్లు ప్రజాసేవ చేసేవాళ్ళన్నట్టు ఎక్కడ భావించలా. ఈ విషయం జనానికి అర్థమైనా ఈ వాలంటీర్లకు మాత్రం అర్థం కాలేదు. కారణం ఏంటి? సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అంటూ సంవత్సరానికి ఒకసారి ఇది అవార్డులు అంటూ డబ్బులు ఇవ్వటం, మాట్లాడితే ఆ ఏరియా ఎమ్మెల్యేలో, ఎంపీలో ఇంకెవరన్నా పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళతో ఫోటోలు దిగటం, డిన్నర్లు. ఎలా చేశారంటే సీరియస్లీ చాలా బాధేస్తుంది నాకైతే. కొంతమంది నువ్వు వర్డ్ యూజ్ చేయక తప్పటం లేదు, మరలా అందరూ అంటే లేదు మేము బాగున్నదని అంటారు కాబట్టి కొంతమంది నిజంగా వారికి తెలియటం వల్ల వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి వాలంటీర్ వ్యవస్థ వల్ల. ఎంతగా అంటే మొన్న ఆ మధ్య 2019 నుంచి 2024 మధ్య మీరు లెక్కలు తీయండి, ఆత్మహత్య చేసుకున్న వాలంటీర్లు ఎంతమంది? అండ్ వైసీపీ నాయకుల చేతుల్లో ఎన్నో రకాల బాధలు పడ్డ వాలంటీర్లు ఎంతమంది? ఈరోజు వాలంటీర్లని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి, అలా గనక ఉండకుండా వాళ్ళు గనక ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన, వైసీపీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నా ఖచ్చితంగా శిక్షార్హులు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా కొన్ని జిల్లాలలో నేను చెక్ చేసిన దాని ప్రకారం, విజువల్స్ కూడా ప్రాపర్గా చెక్ చేసిన దాని ప్రకారం వాళ్ళు 2 ఆడపిల్లలు, వాళ్ళ చేతిలో ట్యాబ్ ఉంది, బయోమెట్రిక్ ఉంది, వెళ్ళి పాంప్లెట్ లాంటివి అవి ఇచ్చేసి ఓట్లు వేయాలి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, వైసీపీగా ఓట్లు వేయండి, ఇప్పుడు వాళ్ళ కనుక ఓటు అయిపోతే 10 రావన్నట్టుగా ఇది చెప్తున్నారు. ఇప్పుడేంటి, పోలీసులు ఏం చేయాలి? ఎన్నికల కమిషన్కు లోబడి పనిచేయాలి. అఫ్కోర్స్ కొంతమంది స్టిల్ జగన్ ముఖ్యమంత్రే, కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ఒకరకైనా ఆపద్ధర్మం అన్నట్టు ఆయన అంతే. ఆయన కొత్తగా రిక్రూట్ చేయడానికి, కొత్తగా పదవులు ఇవ్వడానికి, కొత్తగా జీవోలు ఇవ్వడానికి ఏది లేదనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి? కనీసం ఇప్పుడన్నా చట్టానికి లోబడి పోలీసులు పనిచేయాలి. బట్ స్టిల్ కొన్ని చోట్ల చేస్తాం, కొన్ని చోట్ల చేయటం. ఇప్పుడు ఏంటి విషయం, ఈ వాలంటీర్లు గతంలో వెళ్ళి కేసులు పెడితే పాపం ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఇబ్బంది పడతాలు చేసేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు కేసులు పెడితే అయ్యేది కాదు, ప్రూఫ్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇటువంటి మూమెంట్లకు అవతల ఉన్న వాళ్ళు ఏంటి, దొరికారా వీళ్ళు అన్నట్టు. అసలు మీరు ఎవరు? వాలంటీర్లు. మీకు అసలు ఇప్పుడు ఏం పని? ఎన్నికలు కూడా అమల్లో ఉందిగా, మీరు ఇంటికి ప్రచారం రాకూడదు, మీకు తెలుసా? ఒకవేళ మీరు గతంలో వీరికి ఏదన్నా ఒక పథకానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటేనో, లేదు వాళ్ళకి ఏదైనా డౌట్ క్లారిఫై చేయాలంటే రావాలి, చెప్పాలి, వెళ్ళిపోవాలి అంతే. జగన్ కొట్టేమని చెప్పేదేంటి? వైసీపీని గెలిపించమని చెప్పేదేంటి? వైసీపీ గెలవకపోతే పథకాలు ఆగిపోతుందని చెప్పేదేంటి? అసలు మీరు ఏం చేస్తారు మీరంటే, అవును మేము చేస్తున్నాం, జగన్నే గెలిపించుకుంటాం ఆమె ఓపెన్గా చెప్పింది. ఆ అమ్మాయి ఎవరో కానీ నాకు అమ్మాయిని చూస్తే నిజంగా భలే బాధేసింది. ఏదైనా హిప్నాటైజేషన్ చేశారా,
లేదన్నప్పుడు సైకలాజికల్గా వాళ్ళని అట్లా మార్చేశారా? ఉద్యోగం నోటిఫికేషన్ అడగాల్సినటువంటి వీళ్ళు, మెగా డిఎస్సి అడగాల్సినటువంటి వీళ్ళు, జాబ్ క్యాలెండర్ అడగాల్సినటువంటి వీళ్ళు, రోడ్లు వేయండి అయ్యా అని అడగాల్సినటువంటి వీళ్ళు, పనులు ఎప్పుడప్పుడుగా పెరిగిపోతున్నాయి ఏంటిదని అడగాల్సినటువంటి వీళ్ళు అవేమి అడగకుండా, నోరెత్తకుండా వైసీపీ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తూ, బ్లైండ్గా ఫూలిష్గా ప్రతిపక్షాల మీద లేనిపోయినటువంటి అవాకులు చవాకులు పేరుతూ ఉన్నటువంటి సామాన్యులను భయపెడుతూ రకరకాలుగా మనోవేదన గురి చేస్తూ వీళ్ళు మనోవేదన గురైపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది, వీళ్ళేమి ఇంటిట ప్రచారం చేస్తారు, కొంతమంది వచ్చేసి వైసీపీ అనేది ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ నెంబర్లు కూడా ఇచ్చిన వాళ్ళకి పంపితే వీళ్ళ జీవితం ఏంటి? రేపు జైల్లో వీళ్ళు వెళ్ళి కూర్చుంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ? ఆ విషయం వాలంటీర్కి తెలియటం వల్ల నిన్నటి వరకు వాళ్ళు చెప్పింది చేస్తాం, ఈరోజు చెప్పకపోతే అంటారేమో అన్నటువంటి మొహమాటతో కొందరు, ఎన్నికల్లో బాగా పనిచేస్తే రేపు వాళ్ళు గెలిచాక మనకి ఏదైనా మంచి పోస్ట్ ఇస్తారంటే మరికొందరు. ఎంత అమాయకంగా అంటే, ఎంత మూర్ఖంగా అంటే చాలా చాలా బాధిస్తుంది నాకైతే. అసలు ఏది మీకు కావాలి, ఏది గవర్నమెంట్ నుంచి మీకు అందాలి, ఇవి ఆలోచించకుండా 5,000 రూపాయల కోసం, అదేమంటే అధికారులతోనో లేదా మిగతాతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం కోసం. ఎందుకు అవి? మీ కళ మీరు నిలబట్టం కదా కావాల్సింది, మీరు చదువుకుంది అందుకే కదా. ఈవెన్ ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు ఇంకా ఈ వాలంటీర్లను వాళ్ళతో పాటు తిప్పుతూనే ఉన్నారు. ఆ విజువల్స్ మొత్తం బయట తిరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చిన్న లాజిక్ చెప్పి నేను వీడియో క్లోజ్ చేస్తా. ఫస్ట్ పాయింట్, ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? వీళ్ళు ప్రభుత్వంలో భాగమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అన్నారు. ప్రభుత్వంలో భాగం అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్టేగా. ప్రభుత్వ ఉద్యోగులకి అందే వేతనాలు వీళ్ళకి అందుతున్నాయా? కనీస వేతనం అసలు వీళ్ళకి ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏకంగా వేతనం శాలరీ కాదు, గౌరవ వేతనం, మీ సేవకు తగ్గట్టుగా మేము ఇచ్చేది అన్నట్టుగా. ఇప్పుడు అదన్నది మీకు తెలుస్తుందా? మీకు తెలియదు. తర్వాత మీ సేవకులు కదా, సేవ అయిపోయింది, ఎన్నికలు కూడా అమల్లో ఉంది, మా పని మేము చేసుకుంటాం అని అనుకుంటే సామాన్యులు అనుకుందాం. సామాన్యులు అన్నప్పుడు వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేమని చెప్పొచ్చు, వాళ్ళకి నచ్చిన నాయకుడికి ఓటేమని చెప్పొచ్చు, అండ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్రచారం కూడా చేసుకుంటే ఇంటికి వెళ్ళొచ్చు వీళ్ళు సామాన్యులైతే. పోనీ అలా ఉందా? అలా లేదు. అటు ప్రభుత్వంలో భాగమని వాళ్ళు అంటారు, బట్ ప్రభుత్వం నుంచి వీరికి కనీస వేతనం కూడా రాదు. సామాన్యులు అనుకుంటూ ఉంటే అలా ఫ్రీడమ్ అన్నది లేదు. ఇప్పుడు చెప్పండి రా బాబు. అండ్ వాళ్ళని చూసండి, అక్కలో చెల్లెమ్మలో అమ్మలో మీరు చెప్పండి అమ్మ. వాలంటీర్లు అన్నది అదొక వ్యవస్థ. మీ జీవితాలని వైసీపీకి సంబంధించి ఎలా వాడుకున్నారంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. స్టిల్ ఇంకా ఎన్నికల విధుల్లో పాల్గొని జైలుకి వెళ్తారా? స్టిల్ ఇంటింటికి వెళ్ళేసి ప్రచారం చేస్తూ అవతల చేత చివాట్లు తింటారా? మీ జీవితాలు నాశనం చేసుకుంటారా? మీరు బానిసలా? చేతి దండం పెట్టి మరీ చెప్తారు, మీరు చదువుకున్న వాళ్ళు. ఏ పొలిటికల్ పార్టీ మనకొద్దు. రేపు ఎన్నికల్లో మరలా ఒక జగన్ గారికి వస్తే ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది అయితే దాన్ని క్లోజ్ చేసేసి, లేదన్నప్పుడు అలాగే ఉంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చమని చెప్పండి ప్రభుత్వంలో భాగం అనుకుంటే. లేదు రేపు చంద్రబాబు నాయుడు వచ్చారు అనుకుందాం, కనీసం ఆయనని వాలంటీర్ వ్యవస్థ ఒక రద్దు చేస్తే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏమని చెప్పండి. లేదా ఆయన ఉంచుతానని అంటున్నాడు. ప్రభుత్వంలో భాగంగా ఉండాలి తప్ప ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు, పొలిటికల్గా ఉండకూడదు అంటున్నారు. అది ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. బట్ అంతిమ నేను కోరేది ఒకే ఒకటి, చదువుకున్న వారికి సంబంధించి వారు చేసే పని అనేది ఏదైతే ఉందో అది గౌరవప్రదంగా ఉండాలి తప్ప రాజకీయంగానో ఎవడో ఏది చెప్తే అది కళ్ళు మూసుకొని చేద్దాం అన్నట్టు ఉండొద్దు, ఉండకూడదు. ఇప్పటికైనా అర్థమవుతుందా? సీరియస్లీ ఈ వాలంటీర్ వ్యవస్థతో కొంతమంది యువత జీవితాలని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ సర్కార్ కావచ్చు నాశనం చేసేసింది. ఇంకా వాళ్ళకి వేరే ఆలోచన రానివ్వకుండా వాళ్ళేదో ఇక వైసీపీకి కట్టుబాడిస్తున్నట్టు కొంతమంది వ్యవహరించే విధానం చూస్తూ ఉంటే ఆ విజువల్స్ మొత్తం వైరల్ అవుతుంటే నాకు భలే బాధేస్తుంది. ఏంట్రా ఇట్ట మారిపోయారు చదువుకున్న వాళ్ళు కూడా ఇవ్వండి అని చెప్పేసి.